వెల్కమ్ అండి. ఈ వీడియోలో నేను మీకు మన పాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదండి, ఇది 10 ఇంచ్ పాస్. సో ఇందులో మన రెస్టారెంట్కి రిలేటెడ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అయ్యింది. సో ఒక ప్రింటర్ కూడా మనం కనెక్ట్ చేసాం దీనికి, 2 ఇంచ్ ప్రింటరు. సో ఎవరికైనా కస్టమర్స్కి బిల్ కావాలి అంటే మన పాస్ నుండి మనం డైరెక్ట్గా బిల్లింగ్ కూడా ఇవ్వచ్చు. సో దీనికి గుడ్ థింగ్ ఏంటి అంటే దీనికి పవర్ బ్యాకప్ ఆల్మోస్ట్ 8 అవర్స్ ఉందండి. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి పవర్ బ్యాటరీ మీద రన్ అవుతుంది. సో ఇంకా పవర్ దీనికి నేనేమి కనెక్ట్ చేయలేదు. సో పవర్ ఇక్కడ ఏమి కనెక్ట్ చేయలేదు దానికి. ఓకే, సో ఇది పాస్ హార్డ్వేర్ గురించి అండి. సో ఆండ్రాయిడ్ 7.1 మనకి రన్ అవుతుంది సాఫ్ట్వేర్లో. అండ్ మీకు చూస్తే నేను ప్రజెంట్ మా అప్లికేషన్ ఒకటి ఉంది ఈ పాస్లో. సో మెయిన్ థింగ్ ఫర్ రెస్టారెంట్ అప్లికేషన్స్కి ఇక్కడ మనం లాంచ్ చేయగానే ఇది మనకి డాష్ బోర్డ్ లాంచ్ అవుతుంది. సో ఇప్పుడు డాష్ బోర్డ్ లాంచ్ అవ్వగానే రెస్టారెంట్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో, సో బిల్లింగ్ సెక్షన్లో కానీ ఆర్ ఈవెన్ ఓనర్స్ కానీ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏంటంటే ఈ అప్లికేషన్ లాంచ్ అవ్వగానే ఈరోజు నాకు ఎంత సేల్స్ జరిగింది, ఓకే, ఎన్ని బిల్స్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. ఇది మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈరోజు 10 o'clockకి ఆర్ ఈవెన్ 12 గంటలకి, ఈవెన్ 2ంటికి, ఈవినింగ్ 4 o'clockకి. సో నాకు ఏ టైంలో ఎంత ట్రాన్సాక్షన్స్ అయినాయని క్లియర్గా ఈ గ్రాఫ్లో మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ అమౌంట్సే మనకి ఇక్కడ సేల్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో సేల్స్ ఈరోజు నాకు ఏమైనా ఖర్చులు ఉన్నాయా అంటే అవి మనం ఇక్కడ ఎక్స్పెన్సెస్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉంది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు నా రెస్టారెంట్లో ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ఏదైనా నేను ఇంట్రడ్యూస్ చేసి ఏదైనా కొనాల్సి వచ్చింది అనుకోండి. సో దాన్ని నా ఎక్స్పెన్సెస్లో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డే టు డేకి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ రన్నింగ్ కాస్ట్కి వాటిని మన ఎక్స్పెన్సెస్ కింద అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ బిల్స్ అయ్యాయి ఈరోజు నాకు ఇంతమంది కస్టమర్స్ వచ్చారు. సో ఆ కస్టమర్స్ యొక్క సేల్స్, దాని నెంబర్ ఆఫ్ బిల్స్. సో ఒక్కొక్క బిల్లు ఎంత అమౌంట్ పడింది, సో ఆ అమౌంట్, సో హైయెస్ట్ బిల్లు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ లాంచ్ చేయగానే సో రెస్టారెంట్ ఓనర్కి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్ప్లే చేస్తామన్నమాట అప్లికేషన్లో. సో ఇంకోటి ఏంటి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ ఏవి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, క్యాష్ పేమెంట్స్ దేన్ని పరంగా మనం రిసీవ్ చేసుకున్నాం, ఈవెన్ క్యాష్ ఆర్ ఈవెన్ యూపీఐ పేమెంట్స్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం సింగిల్ డాష్బోర్డ్లో ప్రాపర్గా అప్డేట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇదేంటి ఫస్ట్ మన అప్లికేషన్ లాంచ్ అవ్వగానే కనపడేది. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం కస్టమర్స్కి బిల్ చేసే టైంలో ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళాలి అంటే మెనూ నుండి మనం డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బిల్లింగ్ అని ఉంది. ఇక్కడ ఈవెన్ మనం న్యూ బిల్ అని కొడితే మనం బిల్లింగ్ స్క్రీన్కి వెళ్తాము. సో అక్కడ కాకపోతున్నా మనం ఒక వేరే విధంగా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ మనకి బ్లూ బటన్ ఉంది కదా, సో ఈ ఎడ్జ్లో ఈ బ్లూ బటన్ కొట్టినా మనం డైరెక్ట్గా బిల్లింగ్ స్క్రీన్లోకి లాంచ్ అయిపోతాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమరు మనకి స్నాక్స్ పికప్ చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా బిస్కెట్స్ ఆర్ ఈవెన్ వెజ్ పఫ్. సో మనం జస్ట్ టచ్ చేస్తే చాలు, ఇంకేమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో ఆర్ ఈవెన్ బిర్యానీస్, సో ఈ ఐటమ్స్ అన్నిటి మనం యాడ్ చేసుకోవాలి ఇనీషియల్గా. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతాయి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేయాలనేది. సో ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ నూడిల్స్ కూడా ఏదైనా ఉన్నాయనుకుంటే కస్టమర్ పికప్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఐటమ్స్ కస్టమర్ పికప్ చేసుకున్నారు ఆర్ ఈవెన్ ఆర్డర్ చేశారు లేదంటే. సో ఇప్పుడు మనం కస్టమర్కి బిల్ చేయాలి, ఈవెన్ క్యాష్ మోడ్ కానీ ఈవెన్ యూపీఐ పేమెంట్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ. సో క్లిక్ చేసి డైరెక్ట్గా జస్ట్ సేవ్ అని కొడితే చాలు. సో ఈ బిల్ సేవ్ అయిపోతుంది. ఈ బిల్ మనం ఎలా ట్రాక్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ జస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళడమే. సో ఇప్పుడే మనకి బిల్ అయింది, క్లోజ్ టు 7th బిల్ ఒకటి క్రియేట్ అయింది. సో బిల్లింగ్ నెంబర్ 7. సో అది కూడా ఆటోమేటిక్గా సేల్స్లో అమౌంట్లో అప్డేట్ అయిపోద్ది. సో మనకు ఆ డీటెయిల్స్ కావాలి అంటే బిల్లింగ్ డీటెయిల్స్ జస్ట్ సేల్స్ మీద క్లిక్ చేస్తే సో బిల్లింగ్ నెంబర్ 7. సో ఇప్పుడు మనం జస్ట్ వ్యూకి వెళ్తే మీరు ఇప్పుడు చూస్తే ఉస్మానియా బిస్కెట్స్, వెజ్ పఫ్, చికెన్ బిర్యానీ, వెజ్ మ్యాగీ. ఓకే, సో నూడిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నిటికీ మన కస్టమర్కి ప్రింట్అవుట్ ఇవ్వాలనుకోండి. సో ప్రింట్అవుట్ ఇవ్వాలనుకుంటే జస్ట్ ఇక్కడ మనకి ప్రింట్ ఉంది కదా, ఇది జస్ట్ ఇలా ప్రింట్ ఇస్తే చాలు. మనకి ఇక్కడ ప్రింట్అవుట్ ఉంది, ప్రింటర్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ ఇచ్చాను. సో ప్రింట్అవుట్ ఏమో మనకి వచ్చేసింది. సో డైరెక్ట్గా మనం ఇక్కడ యూఎస్బీతో మనం కనెక్ట్ చేసాం ఈ 2 ఇంచ్ ప్రింటర్ని. సో ఏ బిల్ అయినా సరే ఇప్పుడు మనం ఏ బిల్ ఇవ్వాలనుకున్నా సో కస్టమర్కి జస్ట్ ఇక్కడ ప్రింట్అవుట్ ఇవ్వగానే మనకి ప్రింట్అవుట్ ఇచ్చేస్తే అది కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎవరైనా కస్టమర్ కావాలనుకుంటే ఈజీగా మనం బిల్ చేసుకోవచ్చు. సో ఇదేంటి మన ప్రోడక్ట్. సో మీకు డాష్బోర్డ్ గురించి చెప్పాను, బిల్లింగ్ గురించి చెప్పాను. సో ఇవన్నిటిని ఏమంటామంటే మన కేటగిరీస్ అంటాం. ఇప్పుడు మీరు చూసారు కదా ఐటమ్స్ అన్నిటిని, టీ, కాఫీ, ఇవన్నీ కేటగిరీస్. కాఫీలో మనకి డిఫరెంట్ కాఫీస్ ఉండొచ్చు.
ఇప్పుడు లస్సీ అనేది ఒక కేటగిరీ. లస్సీ కింద మనకి డిఫరెంట్ లస్సీస్ ఉండొచ్చు. ఓకే, స్నాక్స్ అనేది జనరల్ కేటగిరీ. సో దాంట్లో బిస్కెట్స్ ఉండొచ్చు, పఫ్ ఉండొచ్చు, మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఎక్కడ యాడ్ చేస్తాము అంటే మనం సింపుల్గా ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఇన్వెంటరీ అనేది క్లిక్ చేస్తాము. సో ఎక్సెల్ షీట్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు ఒక షాట్తో. లేదు అనుకుంటే మనకి అప్పుడప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రోడక్ట్స్ని, ఇక్కడ ప్రోడక్ట్స్ అనే ఒక ఉంటుంది. సో ప్రోడక్ట్స్లో క్లిక్ చేసి, సో ఆల్రెడీ మేము కొన్ని ప్రోడక్ట్స్ని డిఫైన్ చేసాము. సో మీ ఓన్ ప్రోడక్ట్ని డిఫైన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఉంటుంది. సో ఈ ప్లస్ బటన్ ఇక్కడ క్లిక్ చేయగానే సో అప్పుడు ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మటన్ బిర్యానీ యాడ్ చేయాలి. ఓకే, సో మటన్ అని రాశాను. ఓకే, సో మటన్ బిర్యానీ. సో ఇది ఏ కేటగిరీలో ఉంటుంది? మనం బేసిక్లీ బిర్యానీ కేటగిరీలో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసుకొని సో సబ్ కేటగిరీ, సో ఎంత అనుకుంటున్నాం మనం ప్రైస్, సో క్లోజ్ టు ఒక క్వాంటిటీ. సో మనకి ఎంత అంటే ఒక క్వాంటిటీ. సో ఒక క్వాంటిటీ యొక్క ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 350 రూపీస్ అనుకుంటున్నాం. ఓకే, సో ఆ అమౌంట్ ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో సేవ్ చేసేసాం. సో సేవ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మన బిల్లింగ్లోకి వెళ్ళిపోతాం. బిల్లింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి బిర్యానీస్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, మటన్ బిర్యానీ 350 రూపీస్, యూపీఐ క్యాష్ పేమెంట్, సేవ్ వాటర్. సో సేవ్ చేయగానే మనకి అప్డేట్ అయిపోతుంది. బిల్లింగ్స్కి వెళ్ళిపోతాం, మనం డైరెక్ట్గా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిన వెంటనే సేల్స్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు 8th గెస్ట్ క్లిక్ చేశాను, వ్యూ చేస్తాను. సో మీరు చూసారు కదా, మటన్ బిర్యానీ ఇచ్చాం, డైరెక్ట్గా ప్రింట్. ఓకే, సో ఇలా అండి మన ప్రోడక్ట్. సో మన పాస్ డివైస్ కంప్లీట్గా మనం డేటాని ట్రాక్ చేసుకోవచ్చు, మన ఇన్వెంటరీ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఒక రెస్టారెంట్స్కే కాదు, వెజిటేబుల్ షాప్స్కి ఆర్ ఈవెన్ చికెన్ సెంటర్స్కి. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక కేటగిరీ అనేది యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే, ఆర్ ఈవెన్ రీటైల్ ప్రొడక్ట్స్కి, రీటైల్కి మాకు సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంది. సో ఈ రెస్టారెంట్ ఆర్ ఈవెన్ ఫుడ్ కానీ, బెవరేజెస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, సో ఎనీ టైప్ ఆఫ్ మనకి ఫుడ్ అండ్ ప్రోడక్ట్ డైనింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్కి రెస్టారెంట్స్లో కానీ ఆర్ ఈవెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇదంతా మాకు డేటా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. ఈవెన్ ఈ డివైస్ కానీ ఏమైనా ప్రాబ్లం అయినా మీ డేటా అంతా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. జస్ట్ ఈ డివైస్ ఐడి ఇచ్చి మీ డివైస్ కస్టమర్ డీటెయిల్స్ ఇస్తే మొత్తం ఆ డేటా అంతా మళ్ళీ మనం డివైస్లోకి ఫ్రెష్గా మనకు లోడ్ అయిపోతుంది. పాత హిస్టరీ అంతా మనకి ప్రాపర్గా లోడ్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ యాప్ అండి. ఇంకా లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి మనకి. ఇన్వెంటరీ కాకుండా కొత్త డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇందాక మీకు ఓన్లీ చూపిస్తే క్యాష్, పే, యూపీఐ ఉన్నాయి కదా. ఇప్పుడు అమెజాన్ పే కావాలనుకుంటే దాన్ని ఎనేబుల్ చేస్తే మనకి బిల్లింగ్ స్క్రీన్లో ఇక్కడ చూసారు కదా, అమెజాన్ పే అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది చాలా ఫీచర్స్ ఉన్నాయండి మనకి. సో ఈ మెనూలోకి వెళ్తే మనకి ఇంకా క్లియర్గా అన్ని రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ మెనూ, క్యూఆర్ కోడ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఈవెన్ ఏంటంటే మనకి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మొత్తం అంతా రిమోట్గా టచ్లెస్ రిలేటెడ్ మెనూ వస్తుంది కదా. సో ఈ కోడ్ని మన టేబుల్స్ మీద పెడతాం. స్కాన్ చేయగానే మనకి ఈ మెనూ అంతా లోడ్ అయిపోతుంది కస్టమర్స్కి. ఓకే, సో ఆ సపోర్ట్ కూడా ఉంది మన పాస్ అప్లికేషన్ అంటే. సో ఇదండి, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ యువర్ బిజినెస్. సో ఈజీగా మీకు బిజినెస్ ట్రాక్ చేసుకోవడానికి, మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డేటా అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.